ఇక 75 కాంగ్రెస్ దళితులను అవమానించిందని అని మోడీ అనడం సిగ్గుచేటని కాంగ్రెస్ నేత దామోదర్ రాజనరసింహ అన్నారు. అసలు కాంగ్రెస్ ఎప్పుడు దళితుల క్షేమాన్ని కోరలేదని పచ్చి అబద్ధం మాట్లాడారని మండిపడ్డారు. అంబేద్కర్ మేధస్సును గుర్తించింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. అంబేద్కర్ను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేసింది కాంగ్రెస్ అని దామోదర్ రాజనరసింహ స్పష్టం చేశారు. ఓట్ల విభజన కాంగ్రెస్కు ఓట్లు పడకుండా ముఖ్యంగా దళితులు సానుకూలంగా ఉన్నారు, కాంగ్రెస్కు మాదిగాసు సానుకూలంగా ఉన్నారు. ఈ ఓట్ల విభజన గురించే ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడారు. తన యొక్క ప్రతి అంశాన్ని మేము ఖండిస్తున్నాము. కాంగ్రెస్ ఆనాడు దళితులకు బాసటగా ఉండే కేటగరైజేషన్కు కట్టుబడి ఉన్నది. భవిష్యత్తులో కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయంగా దళితులు ఎదగాలి, సమానత్వం రావాలని కోరుకునే ఏకైక పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు అజయ్ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. Only for uncovering